మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మరి మన కోడలంటే ఏమనుకున్నారు? అపర గాన సరస్వతి. కాశీలో విశాలాక్షి, కంచిలో కామాక్షి మన మాధవే. అత్తయ్య గారు, పొగిడింది చాలు. ఇలాంటివి నాకిష్టం ఉండదని మీకు తెలుసు కదా. మెట్టినింటి కోడలిగా, ఒక ఇల్లాలిగా ఇది నా బాధ్యత. అమ్మా, పూజ తర్వాత ప్రసాదం పెడతారు కదా, పెట్టు. నా బుజ్జి నాని కోసం సిద్ధంగా ఉంచాను. అమ్మా, కమ్మగా ఉంది, ఇంకొంచెం పెట్టు. హలో, ఎవరు? అయ్యగారు, మాధవి అమ్మ నాన్నగారికి సీరియస్ గా ఉందయ్యా. మాధవి అమ్మగారిని కలవరిస్తున్నారు. అలాగా? మాధవమ్మ గారిని వెంటనే పంపించండి అయ్యా. అలాగే, వెంటనే మా కోడల్ని పంపిస్తాను. అలాగేనయ్యా. మావయ్య గారు, ఏమైంది? అమ్మ మాధవి, మీ నాన్నగారికి ఒంట్లో బాగోలేదట. నిన్ను చూడాలని కలవరిస్తున్నారంట. మా నాన్నకి సీరియస్గా ఉందా? అయ్యో భగవంతుడా. అమ్మా మాధవి, కంగారు పడుకు. మీ నాన్నగారికి ఏమీ కాదు. అత్తయ్య, నేను తొందరగా బయలుదేరాలి. సమయానికి హర్ష కూడా ఇంట్లో లేడే. ఎలా వెళ్తావమ్మా? హర్ష ఉంటే కారులో తీసుకెళ్లి దిగబెట్టేవాడు. తెల్లారగానే ఏదో పనుందని బయటికి వెళ్ళాడు. వెంటనే రమ్మని వాడికి ఫోన్ చేయండి. అత్తయ్య, ఆయన ఎక్కడున్నారో ఏంటో. ఆలస్యం చేస్తే అక్కడ మా నాన్నకి ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది. అబ్బా, లైన్లు కలవడం లేదు. మాధవి, ఇంకో గంటలో ట్రైన్ ఉందమ్మా. మన డ్రైవర్కి చెప్పి నిన్ను స్టేషన్ దగ్గర దింపమంటాను. అలాగే మావయ్య గారు. అమ్మా మాధవి, నిన్నొక్కదాన్ని ఎలా పంపించను? నీకు తోడుగా నేను వస్తానమ్మా. వద్దత్తయ్య గారు, ఇంట్లోనే ఉండి మీరు నానిని చూసుకుంటే చాలు. డ్రైవర్! అయ్యగారు చెప్పండి. మాధవమ్మని జాగ్రత్తగా తీసుకెళ్లి స్టేషన్లో ట్రైన్ వచ్చేదాకా ఆగి కంపార్ట్మెంట్లో ఎక్కించి అప్పుడు తిరిగి రావాలి. అలాగేనయ్యా. అమ్మా, రెడీనా? అమ్మా, ఎక్కడికి? నేను పని మీద వెళ్తున్నాను, కానీ నువ్వు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండు. నేను కూడా వస్తాను. వద్దు నాని, నా మాట విను. నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను కదా. అమ్మా మాధవి, ట్రైన్కి టైం అవుతుందమ్మా, త్వరగా బయలుదేరు. అలాగే మావయ్య గారు. నాని, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను వచ్చేదాకా బుద్ధిగా ఉండు. అలాగే అమ్మా. డ్రైవర్, తీసుకో. అమ్మగారు, ఇలా ఇవ్వండి. అమ్మా మాధవి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో వెళ్ళగానే ఫోన్ చేయమ్మా. అలాగే అత్తయ్య. అమ్మా, టాటా. బాయ్ నాన్న. జాగ్రత్త. వెళ్ళొస్తాను మావయ్య గారు. వెళ్ళొస్తాను అత్తయ్య.
తిను నాని, నాకొద్దు. ఒక్క ముద్ద తినరా. నా మాట విను నాన్న, కొంచెం తిను. నాకొద్దని చెప్తున్నా కదా. ఎంతసేపని బతుములాడాలరా, తిన్నాన్నా. నాకేమొద్దు. మా అమ్మ పెడితేనే తింటాను. ఇదండి వరుస. వీడికి వాళ్ళమ్మ లేకపోతే క్షణం కూడా తోచదు. పాపం అక్కడ మాధవి వాళ్ళ నాన్నగారికి ఎలా ఉందో ఏమిటో. ఈ పాటికి ట్రైన్ బయలుదేరి ఉంటుంది. విషయం చెప్దామంటే హర్ష ఇంకా రాలేదు. ఒరే నాన్ని, ఒక్క ముద్ద తినరా. నీకు మొబైల్లో గేమ్ చూపిస్తూ తినిపిస్తాను. అయితే సరే. యాండి, ఫోన్లో గేమ్ పెట్టి వాడికివ్వండి. ఆ, తిన్నానా? ఆ, తిను. ఆ, డ్రైవర్ ఈ పాటికి రావాల్సిందే, ఇంకా రాలేదెందుకు? అదిగో మాటల్లోనే వచ్చాడే గారు. ట్రైన్ టైంకే వచ్చిందా? కరెక్ట్ టైంకి వచ్చిందయ్యా. చిన్నమ్మ గారిని తమరు చెప్పినట్టే ఏసీ బోగిలను ఎక్కించాను. హ్మ్. ఇప్పటికీ నా మనసు కాస్త కుదుట పడింది. అయ్యగారు, ఏంట్రా? నేను ఒక వారం రోజులు మా ఊరెళ్ళేస్తానయ్యా. వారం రోజులా? ఏం పని? ఊర్లో మా పెంకుటిల్లు పాడైపోయిందమ్మా, బాగు చేయించాలి. హ్మ్. సరే, అలాగే. వెళ్ళొస్తానయ్య గారు. నేనుంటానమ్మ గారు. కోడలి వెళ్ళి ఒక్క పూట కూడా కాకముందే మనసులో ఏదో ఆందోళనగా, బెంగగా ఉందండి. హ్మ్. ఏమండి, కాఫీ తీసుకోండి. ఇదిగో పార్వతి, నాకు షుగర్ ఉందని షుగర్ లేని కాఫీనే ఇస్తుంది మాధవి. వాళ్ళ నీ చేత్తో కొంచెమైనా తీపిని తగిలించావా? ఎందుకు? మీ కోడలికి ఈ విషయం తెలిస్తే నాకు అక్షింతలు పడడానికా? అత్తా కోడలు ఇద్దరే. అవును, ఈ ఇంట్లో మాధవి చెప్పిందే మాట, గీసిందే గీత. హతోస్మి. ఊళ్ళో మగాళ్ళందరూ కట్టకట్టుకుని అవునన్నా కాదన్నా అందరిళ్లలోనూ అప్పర్ హ్యాండ్ ఆడవాళ్లదేనని ఊరికే అన్నారా? రాష్ట్రం మీద కేంద్రం వరాల జల్లు. రోజు రోజుకి పెరిగిపోతున్న నేరాలు ఘోరాలు. కలికాలం. ముందు ఇంకేం చూస్తాము? హర్ష, పార్వతి, త్వరగా రండి. ఏమైందండి? అంత గావుకేక పెట్టారేంటి? పేపర్లో ఏముంది నాన్న? నిన్న కోడలెక్కిన ట్రైన్కి యాక్సిడెంట్ జరిగిందంటరా.